ఫ్రెండ్స్, శనివారం నాటి మ్యాచ్లో భాగంగా చెన్నై అలాగే ముంబై జట్లు తలపడ్డాయి. చెన్నై జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విధాలుగా అద్భుతంగా ఆడితే ముంబై జట్టు మంచి బ్యాటింగ్ కానీ అద్భుతమైన బౌలింగ్ కానీ దేనిలోనూ రాణించలేక 8 వికెట్ల తేడాతో ఖచ్చితంగా గెలిచి ప్లే ఆఫ్లో నిలవాల్సిన మ్యాచ్లో చేతులెత్తేసింది. మరి ఇప్పుడు పాయింట్ల పట్టికలో ఊహించని ట్విస్ట్ వచ్చినట్టే. ఎందుకనంటే ఇక్కడ మీరు గమనిస్తే పంజాబ్, బెంగళూరు, హైదరాబాద్, రాజస్థాన్ ఈ 4 జట్లే ఆల్మోస్ట్ సీజన్ స్టార్ట్ అయిన 5-6 మ్యాచ్ల నుంచి కూడా, అంటే ఒక 5-6 మ్యాచ్లు అయినప్పటి నుంచి కూడా ఈ 4 జట్లే టాప్ 4 పొజిషన్స్కి అతుక్కుపోయి ఉన్నాయన్నమాట. ఢిల్లీ ఒక్కటి కొంచెం టాప్ పొజిషన్లో ఉంది, కానీ ఆ తర్వాత వరుస ఓటముల కారణంగా ఢిల్లీ కింద పడిపోయింది. ఇక లక్నో, ముంబై, కోల్కతా, చెన్నై, గుజరాత్ ఈ 4 జట్లు కూడా, ఈ 4 జట్లు కూడా అస్సలు ఏ టైంలో కూడా టాప్ 4 పొజిషన్స్లో ఎక్కువ లేరు. ఏదో ఒక మ్యాచ్ గెలిస్తే అట్లా 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 మళ్ళీ కిందకి దిగిపోవటమే. సో ఈ పంజాబ్, బెంగళూరు, హైదరాబాద్ జట్లు, రాజస్థాన్ మాత్రం టాప్ 4లో అలాగా నిలిచిపోయి ఉన్నాయి. అయితే ఈ రోజు కనుక ముంబై ఇండియన్స్ జట్టు గెలిచి ఉంటే ఖచ్చితంగా ప్లే ఆఫ్ ఆశలను నిలబెట్టుకుని ఉండేది. కానీ ఇక్కడ చెన్నై దరిద్రం ఏంటంటే, చెన్నై ఈ మ్యాచ్ గెలవక మునుపు 6వ స్థానమే, గెలిచాక 6వ స్థానమే. కాకపోతే నెట్ రన్ రేట్ పాజిటివ్ సైడ్లోకి వెళ్ళిపోయింది. ఇక ఢిల్లీకి, కోల్కతాకి, ముంబైకి, లక్నోకి ఇంకా నెగిటివ్లోనే ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని జట్లు కూడా 9 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాయి ఇంచుమించుగా. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, 8 మ్యాచ్లు అయితే కన్ఫామ్గా అన్నీ అయిపోయాయి. ఓకే, ఇంకా ఒక్క కోల్కతాకి, లక్నోకి ఒక్కరికే 8 మ్యాచ్లు అయ్యాయి. మిగతావి ఇంకా రాజస్థాన్ అయితే 10 మ్యాచ్లు కూడా పూర్తి చేసుకుంది. సో ఈ నేపథ్యంలో ఇంకా మిగిలింది ఏ జట్టుకైనా 14 మ్యాచెస్. సో ఆదివారం నాటి డబుల్ హెడర్ మ్యాచ్లో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ అలాగే పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. మరోవైపు హైదరాబాద్ అలాగే కోల్కతా జట్లు తలపడుతున్నాయి కదా. అయితే ఈ 4 జట్లకి సంబంధించిన గమనం చూస్తే కోల్కతా జట్టు 8వ స్థానంలో ఉంది. 8 మ్యాచ్లు ఆడిన కోల్కతా జట్టు ఇంకా చెప్పాలి అంటే 6 మ్యాచ్లు ఆడదు, అంటే 6 మ్యాచ్లు చేతిలో ఉన్నాయి. కోల్కతా జట్టు కనుక ఇక్కడి నుంచి కనుక ఖచ్చితంగా అన్ని మ్యాచ్లు గెలిస్తే మళ్ళీ కోల్కతా జట్టు ప్లే ఆఫ్కి వెళ్ళే ఆశలు మిగిలి ఉంటాయి. ఓకే, మరోవైపు హైదరాబాద్ జట్టు, పంజాబ్ జట్టు ఈ 2 జట్లు వాటి స్థానాన్ని కాపాడుకోవాలంటే గెలిచి తీరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక తర్వాత గుజరాత్ జట్టు అటు ప్లే ఆఫ్కి చాలా దగ్గరగా ఉందన్నమాట. అంటే నిజం చెప్పాలి అంటే ఈ పంజాబ్, బెంగళూరు, హైదరాబాద్, రాజస్థాన్ కాకుండా ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు ముంబైకి తీసేస్తే మిగిలిన జట్లకి ఉన్నప్పటికీ చెన్నైకిను గుజరాత్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. సో చెన్నై జట్టు గెలవడం అనేది గుజరాత్కి పెద్ద ఎదురుదెబ్బ అయింది. సో ఈ రోజు కనుక, అంటే ఆదివారం నాటి మ్యాచ్లో గుజరాత్ జట్టు గెలిస్తే మాత్రం గుజరాత్ జట్టు ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్లో ఉన్న జట్లన్నిటికీ కూడా 12 పాయింట్లు ఉన్నాయి. ఒక జీటీకి 10 పాయింట్లు ఉన్నాయి. మొత్తం అసలు టేబుల్ని పరిశీలిస్తే 10 జట్లలో ఒక జీటీకి మాత్రమే 10 పాయింట్స్, మిగతా వాటికి 8, 4, 5 ఇంకా అలాగా ఉన్నాయి. మిగతా వాళ్ళకి 12, పంజాబ్కి 13 అట్లా. సో ఈ క్రమంలో చూస్తే ఈరోజు జరగబోయే, అంటే సండే నాటి డబుల్ హెడర్ మ్యాచెస్ చాలా కీలకం.